హాయ్ హలో నమస్తే వనక్కం సలాం. ఎలా ఉన్నారు అందరూ? మంచిగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారుగా? నేను కూడా అంతగా ఉత్సాహంగా ఉన్నాను. ఇవాళ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను. మీకు తెలుసుగా, మన వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చూస్తున్నారు ఆర్జే శ్రీను అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీను. ఎస్, ఇవాళ టాపిక్ ఏంటి అనుకుంటున్నారా? ఇంటర్ క్యాస్ట్ గురించి నేను మాట్లాడబోతున్నాను. ఎస్, ఇదా? అమ్మో శ్రీను, చాలా ధైర్య సాహసం చేస్తున్నావు, ఏంటి భయం వేస్తుంది కదా అని మీరు అనుకుంటున్నారు. లేదండి, ఎస్, నేనైతే ఒక ధైర్య సాహసమే చేస్తున్నాను. అయినప్పటికీ ఉన్నది ఉన్నట్టు, నిజాయితీగా, హానెస్టీగా, ఉన్నది ఉన్నట్టు కొండ బద్దలు కొట్టినట్టు నేను బద్దలు కొట్టేస్తాను. ఇవన్నీ చేయాలంటే మీరు వీడియో పూర్తి వరకు చూడండి, మీకు ఫుల్ అండ్ ఫుల్ అర్థమవుతుంది. ఎస్, భారతదేశంలో క్యాస్టిజం అనేది చాలా చాలా ఎక్కువ అవుతుంది. ఎంతంటే మావోడే గొప్ప, అంత మాదే గొప్ప అలా ఉంటుంది. కొంతమంది అయితే చాలా తక్కువగా చూస్తుంటారు, వీళ్ళు చాలా తక్కువ, వీళ్ళు ఎక్కువ అని చెప్పి చూస్తుంటారు. ఒకటండి, ఇది నేను ప్రాక్టికల్ మాట్లాడుతున్నా, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, చదువుకుంటాం, తిరుగుతాం, అమ్మాయిలు ఉంటారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ లవ్ చేస్తారు, తిరుగుతారు. తిరగనాడికి గర్ల్ ఫ్రెండ్ కావాలి, ఉన్నాడికి ఒక మంచి అబ్బాయి కావాలి, తిప్పనాడికి ఒక మంచి అబ్బాయి కావాలి, తిరగనాడికి ఒక మంచి అమ్మాయి కావాలి, ఇంక్లూడింగ్ అన్నీ చేసుకొని కావాలి. కానీ పెళ్ళి వస్తే మీదేం క్యాస్ట్ వేరే అంటారు. అది ఎంతవరకు కరెక్టో నాకు అనిపించింది. ఇంకొక విషయం నేను చెప్తున్నా, క్యాస్ట్ అని వస్తుంటారే, వాళ్ళని మెన్షన్ చేస్తున్నా. ఒకవేళ మీరు ఒక హోటల్కి వెళ్తారు, అక్కడ మీ క్యాస్ట్ వాడే మీకు అన్నం పెడతారా? పెట్టరు కదా. ఎందుకు తింటున్నారు అన్నం? ఒకటి ఏ యుగంలో ఉన్నాం? మరి 21వ శతాబ్దంలో ఉన్నాం మనం. ఇదేం 18వ యుగం 19వ శతాబ్దం ఏం కాదు కదా. ఇంత టెక్నాలజీ వచ్చింది. ఇదంతా ఒకటే. ఇంకోటి, పొలిటీషియన్స్ కావచ్చు, క్యాస్టిజం అని చెప్పి వాళ్ళకి ఫేవరెటిజం చేస్తున్నారు. నేను నిజం చెప్పునా, ఇది చాలామంది నచ్చదు, కానీ ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా. మన దేశం ఈరోజు కూడా ఇంత ఎరకబడి ఉందంటే దానికి కారణం ఏంటి? క్యాస్టిజం. మాదే గొప్ప అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైతే లో క్యాస్ట్ ఉంటారో వాళ్ళకి మంచి టాలెంట్ ఉంటుంది, కానీ అవకాశాలు రావు. ఎందుకు? లో క్యాస్ట్. ఇంకొంతమందికి మంచి టాలెంట్ ఉంటుంది, అవకాశాలు రావు. ఎందుకంటే ఎక్కువ క్యాస్ట్. ఎందుకండి, పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తుంటారు, ఎగ్జామ్స్లో కూడా క్యాస్టిజం, వీళ్ళకైతే ఈ క్యాస్ట్కి ఇంత తక్కువ, ఈ క్యాస్ట్ ఇంత ఎక్కువ ఫీజులు కూడా పెడుతుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ నాకు అనిపించింది. మనం ఒక 8 ఏళ్ళు 7 ఏళ్ళ కిందకి వెళ్దాం. ఇది ఒక లవ్ మ్యారేజ్ జరిగింది, అందరికీ గుర్తుంటుంది, ప్రణయ్ వర్సెస్ అమృత కేస్ చూస్తుంటారుగా. వాళ్ళిద్దరైతే ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, బాగున్నారు. దాదాపు ఒక 7-8 నెలలు కలిసి ఉన్నారు. తర్వాత అమృత వాళ్ళ తండ్రి క్రయ రౌడీల్ని పెట్టించి ప్రణయ్ అనే వ్యక్తి చంపించేశారు. ఓకే, చంపించేశారు, తర్వాత కేసులు అయ్యాయి, అదంతా వేరే విషయం. ఇప్పుడు నష్టపోయింది ఎవరు? వాళ్ళ కూతురు. ఇప్పుడు వాళ్ళ కూతురికి ఒక పాపో బాబో కన్ఫామ్గా నాకు తెలియదు ఉన్నారు. అప్పుడు చనిపోయి ఆవిడకి దాదాపు ప్రెగ్నెంట్, ఆవిడ 8 months 7 months, నాకు ఖచ్చితంగా గుర్తులేదు, ప్రెగ్నెన్సీ ఆవిడ. ఇప్పుడు అమృతని వాళ్ళ పాపో బాబు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి అమ్మా నాన్న ఏంటంటే ఏం సమాధానం చెప్పాలి? అది తప్పు. ఇంకోటి ఏంటంటే, ఈ క్యాస్టిజం గురించి మనం మాట్లాడుకుంటే, కొంతమంది అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, లవ్ చేసుకుంటారు, బాగుంటారు, అన్నీ తిరుగుతారు. పెళ్ళికి వచ్చినప్పుడే అయ్యో సారీ మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, ఎందుకు ఏమైందని అడిగితే మీరు తక్కువ క్యాస్ట్, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, అలా చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు కదా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కర్ణాటక గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంది. అది నాకైతే చాలా మంచిది అనిపించింది. అదేంటంటే, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ని ప్రోత్సహించాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకుంది. అదైతే చాలా మంచిది. దేశం మొత్తం అది అమలు అవుతే బాగుంటుంది. అంటారు భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అంటారు కదా. వాళ్ళప్పుడు ఎందుకు ఈ క్యాస్ట్లు, ఎందుకు ఇవన్నీ? ఇదైతే కరెక్ట్ కాదని నాకు అనిపించింది. మీకేమనిపించిందో చెప్పచ్చు. ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్, ఒక యాక్సిడెంట్ అయింది,
చచ్చిపోతున్నాడు, ఎక్కువ రక్తం పోయింది. అప్పుడు బ్లడ్ బ్యాంక్ వెళ్తావు, లబోదిబో ఏడుస్తూ నాకు రక్తం కావాలి అంటే ఏమి మీ క్యాస్ట్ వాడు చేయవచ్చుగా, అప్పుడు క్యాస్ట్ పనికి రాదా? హాస్పిటల్లో పడి ఉంటావు, బెడ్ మీద ఉంటావు, ప్రాణాలతో కొట్టుమిట్లాడుతుంటావు, డాక్టర్ ఎవరు? మీ క్యాస్ట్ వచ్చే చూడాలిగా. అంటే మన ప్రాణం మీదకి వస్తే మాత్రం క్యాస్ట్ హిస్టరీ పనికిరావు. అదైతే కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక విషయం అండి, కొంతమంది ఇది నేను మెన్షన్ చేయాలి, సారీ కొంతమంది ఉంటారు, ఆ క్యాస్ట్లో అర్థంగా కొన్ని కేసులు ఉంటాయి, ఐ మీన్ ఎస్సీ ఎస్టీ అట్రాక్టివ్ కేసులు ఉంటాయి కదా, వాటిని కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు. దాదాపు ఇది మనం ఒక నివేదిక ప్రకారం 2021 నుంచి 2025 వరకు ఒక నివేదిక అయితే వచ్చింది. దాదాపు ఒక 8,000కు పైగా ఫేక్ కేసులు అయితే నమోదవుతున్నాయి. వాటి మీద కూడా కొంచెం పోలీసు వారు కావచ్చు, న్యాయ వ్యవస్థలో కూడా వీళ్ళని చెప్తే ఆ కేసులు అనేది కొంచెం పెట్టేటప్పుడు ఆలోచించి చేయండి. వన్స్ కేసు బుక్కితే చాలా ఇబ్బందులు అవుతారు. అది ఎంత నిజం ఉంది ఏంటి అలాంటివన్నీ చేస్తే బాగుంటుంది. దీని గురించి, ఈ కేసుల గురించి ఇవన్నీ వీడియో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో అసలు ఈ కేసులు ఎలా పెడుతున్నాయి, ఎందుకు ఇలా వాడుకుంటున్నారు అనే వీడియోని నేను వీలైనంత తొందరలో నేను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాను. యాజ్ యూజువల్ నేను ఎప్పుడు చెప్పేది రోజు చెప్పేది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ మనం రేపు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. సరే పడుకో, ఏముందిలే ఇంకా.